ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సుధీర్ డైరీస్. ఈరోజు ఈ వీడియోలో నాకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే నా ఛానల్ 3K సబ్స్క్రైబర్స్ అయితే అవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది. దానికి నేను చాలా సంతోషపడతాను ఫ్రెండ్స్. అలాగే మీరు నాకు ఈ విధంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నేను మంచి మంచి వీడియో చేసి ఫ్యూచర్‌లో 1,00,000 సబ్స్క్రైబర్స్ మైల్‌స్టోన్ అచీవ్ చేయడం అనేది నా యొక్క డ్రీమ్ ఫ్రెండ్స్. అలా అందుకునే విధంగా మీరు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు సండే కాబట్టి ఇంటికాడ చింత చిగురు ఇంటికాడ అయితే చెట్టు కాడికెళ్ళి కోసుకొని రమ్మన్నారు. దానివల్ల నేను మా తోటలో ఉన్న చింత చెట్టు కాడికైతే వచ్చాను. చింత చెట్టు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే చింత చెట్టు. ఇది చాలా జూన్ సీజన్ కాబట్టి చాలా మా చెట్టుకి పూత బాగా వచ్చింది. చాలా లేతగా ఉందన్నమాట చింత చిగురు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే చాలా లేతగా ఉందన్నమాట. బాగా కాసింది మా చెట్టుకి చింత చిగురు. పెద్ద చెట్టు ఫ్రెండ్స్, ఇది చింతచిగురు చెట్టు. మా చుట్టుపక్కల అందరూ ఇక్కడికి వచ్చి అయితే చింతకాయలు కానీ చింతచిగురు కోసుకొని వెళ్ళి అయితే కర్రీస్ వండుకుంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చింతచిగురు కర్రీస్ తినుంటే కింద చిగురు కొత్తగా లేతగా వచ్చింది కాబట్టి అందరూ చాలా ఇష్టపడతారు అనమాట మా సైడు చింతచిగురు తినడానికి. మీ సైడ్ తినడానికి ఇష్టపడితే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చింతచిగురు చాలా లేతగా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఇది చింతచిగురు చాలా లేతగా ఉంది. దీన్ని ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుందో. చాలా చాలా పూతగా ఉంది. పూత చాలా ఉంటుందో, పుల్లగా ఉంది. ఓ ఇదంతా మా తోట ఫ్రెండ్స్. చాలా చూస్తున్నారు కదా, చాలా తోట బాగుంటుంది. ఇదంతా రోడ్డు బాగుంటుంది అసలు. ఇక్కడున్న ఎండకి ఇక్కడున్న మూగజీవాలు విలువెల్లాడిపోతున్నాయి అన్నమాట. అందుకే మేము మా చేలో ఉన్న మోటార్తో వీటికి దాహాన్ని ఎత్తిచ్చాము. మనం అసలుకే హెల్పింగ్ స్టారం కదా, అందుకే మీ మూగజీవాల కోసం మా చేలో ఉన్న నీటిని అయితే వాటి కోసం అయితే ఈ విధంగా తాగడానికి అయితే ఇస్తున్నాం అన్నమాట. అది చూడండి ఎలా ఉన్నాయో మూగజీవాలు, ఇలా సంతోషంగా అలా నీళ్ళల్లో పడుకున్నాయి. వాటికి చాలా సంతోషంగా ఉంటుంది అనుకుంటున్నాను అన్నమాట. వీటిని మా సైడ్ గేదెలు అంటారు అనమాట. ఈ గేదెలని కాయడానికి సపరేట్గా మనుషులు అయితే పెట్టుకుంటారు అనమాట. ఈ గేదెల వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఈ గేదెల యొక్క ఎరువులని అయితే మనం పొలాల్లో చల్లుకొని పంట బాగా బలం అనమాట. భూమికి చాలా బలంగా ఉంటుంది. అలాగే ఈ గేదెలు పాలు ఇచ్చినప్పుడు వాటిని నమ్ముకొని మనం మనీ సంపాదించవచ్చు అనమాట. ఈ గేదెల వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట. అందుకోసమే చాలామంది మా సైడ్ ఈ గేదెలను కొని అయితే బాగా పెంచుకుంటారు. వాటి ద్వారా కొంచెం డబ్బు సంపాదించుకొని బతుకుతారు అన్నమాట. చాలా ఒక్కొక్క లీటర్ వచ్చేసి 80 రూపాయలు అనమాట మా సైడు. మనం కొనాలంటే 80 రూపాయలు అనమాట. అదే మనం గేదె పెంచుకుంటే మనకి చాలా చాలా డబ్బు సేవ్ అవుతుంది అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.